నేను మీ అందరి పాపముల కొరకు బలి అవుతాను. అప్పుడు మీ పిల్లల పిల్లలు నన్ను గుర్తుపడితే మీ పిల్లల పిల్లలకు రక్షణ వస్తుంది. అయ్యా ఎలా వస్తావు, ఎక్కడ పుడతావు? ఆయన అన్నాడు, భూమికి మధ్యలో జన్మిస్తాను. ఈ మాట శుక్లయజుర్వేదంలో ఉంటుంది. వేదాహ మస్య భువనస్య నాభిమంటాడు. అంటే నేను భూమికి మధ్యలో జన్మిస్తాను. అప్పుడు ప్రజలందరూ నన్ను గుర్తిస్తే ఆయననే నేను అని గుర్తించిన ప్రతి ఒక్కడు రక్షించబడతాడు. ఆమేన్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గుర్తుండింది. ఉదాహరణకి తూర్పు దేశపు జ్ఞానులు, వారి దగ్గర ఉన్న గుర్తు ఏమిటి? నక్షత్రం. వారు నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. మన దేశంలో ఉన్న గుర్తు ఏమిటి? యజ్ఞం. యజ్ఞాన్ని బట్టి భూమికి మధ్యలో జన్మిస్తానన్నాడు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుని ఆయన వెతుక్కుంటూ పోవాలి. ఇప్పుడు ఆ ఒక్కని తెలియకుండా చేయడానికి బోళ్ళంత కాలము చరిత్ర పుట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆ చరిత్ర చుట్టే తిరుగుతున్నారు, కానీ చరిత్రకు ముందున్నటువంటి సనాతన కాలంలో జరిగింది ఏమిటో చూడలేకపోతున్నారు. ఒకప్పటి సనాతనం, ఒకప్పటి ప్రారంభం దేవుణ్ణి వెలుగుగా, అగ్నిగా, సత్యముగా చూసింది. దేవుడు భూమికి మధ్యలో జన్మిస్తబోతున్నాడని ఎదురు చూసింది. దేవుని యజ్ఞం ఎలా జరగబోతుందో అజామేధ యజ్ఞంలో చూసింది. అజామేధ యజ్ఞం అంటే ఏంటో తెలుసా? మేకతో గాని గొర్రెతో గాని చేసే యజ్ఞం. ఎలా చేసేవాళ్ళో తెలుసా? మన దేశంలో తలకు ముళ్ళు చుట్టి పట్టు వస్త్రములు ఆ గొర్రె మీద లేదా ఆ మేక మీద వేసి 30 దెబ్బలు, కొరడా దెబ్బలు ఇచ్చి నోట్లో చేదు పోసి ఆ వస్త్రమును యజ్ఞంలో ఒక ముఖ్యమైన పెద్దకిచ్చి ఎముక విరగకుండా పొడిచి రక్తమోడ్చి దాన్ని యజ్ఞగుండంలో పోసి చెక్క బల్లపైన మేకులతో దిగుకొట్టి వేలాడదీసి చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం వరకు ఎదురు చూసి అప్పటి వరకు అది బ్రతుకుతుందేమోనని, బ్రతికితే పాప క్షమాపణ, లేదంటే మరలా ఇంకొక మేక, ఇంకో గొర్రె కోసం సంవత్సరం ఎదురు చూడాలి. ఏ మేక బ్రతకలేదు, ఏ గొర్రె బ్రతకలేదు. అప్పుడు అడిగారు, అయ్యా ఏ మేక గొర్రె బ్రతకట్లేదంటే దేవుడు అన్నాడు, ఏ మేక గొర్రె బ్రతకదు. సరిగ్గా ఇలాగే నేను భూమికి మధ్యలో యజ్ఞమవుతాను. అప్పుడు నేనే ఆయనని మీరు గుర్తిస్తే మీ పిల్లల పిల్లలకు రక్షణ వస్తుందని చెప్పాడు ఆయన. మరి అజామేధ యజ్ఞంలో కనబడుతున్న ఈ ప్రాసెస్, ఈ విధానంలో ఈ రోజు మన దేశంలో దేవతలు, దేవుళ్ళని పిలువబడుతున్నటువంటి గొప్పవారిలో ఎవరున్నారో చెప్పండి చాలు. విమర్శ ఎందుకు? ఎవరున్నారు? దూషణక్కర్లా, ఎవరున్నారు? ఈ నియమం ఎవరిలో నెరవేరింది? ఈ యజ్ఞం ఎవరిలో నెరవేరింది? సనాతన కాలంలో మన పెద్దలు వెతికిన దేవుని లక్షణాలు ఎక్కడున్నాయి? భూమికి మధ్యలో ఎవరు జన్మించారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి తెలివిగా క్రైస్తవ వ్యతిరేకులు ఏమంటున్నారంటే, ప్రపంచ పట్టణాన్ని తీసుకుని మధ్యలో ఇజ్రాయెల్ కనబడుతుందండి అంటే గ్లోబ్ లో మధ్యలో ఉన్నది ఏంటో చూపించమని అడుగుతున్నారు. పోనీ అదే గ్లోబ్ లో నువ్వు మధ్యలో ఉన్నది ఏదో చూపించుకొని అక్కడ ఇది నెరవేరిందో లేదో చూస్తే సరిపోయింది. ఇదే మాట పెద్దలు అడిగారు, భూమికి మధ్యలో అంటే ఎక్కడయ్యా అంటే, నేను మీకు చెప్పిన లాంటి యజ్ఞం ఎక్కడ జరుగునో అదే భువనపు నాభి అని రాయబడింది శుక్లయజుర్వేదంలో. దేవునికి స్తోత్రం. నేను మీకు ఇచ్చిన దాంట్లోంచి చివరి నుంచి చూపించు. ఫస్ట్ లో నేను ఇచ్చినటువంటి వాటిలో చివరి నుంచి చూడండి. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేద సంహితలు ఎంత స్పష్టంగా ఉందో చూడండి, ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. చాలా క్లియర్ గా అంటాడు, నేను ఎక్కడ యజ్ఞం అవుతానో అదే భువనపు నాభి అని మీరు గుర్తుపట్టండి అన్నాడు. ఈరోజు ప్రపంచ పట్టమో గ్లోబో అనే విషయం కాదు, అది కేవలం ఒక లాజిక్ ఇష్యూ, లేదంటే ఒక పర్టికులర్ గా చూపించడానికి కావాల్సిన సాదృశ్యం. కానీ నిజమంతా ఏమిటంటే యజ్ఞము. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి శుక్లయజుర్వేద సంహిత 32వ అధ్యాయం 62వ మంత్రంలో ఉంది, యజమాని ఈ వేదియే పృథ్వీకి పరమాంతము, ఈ యజ్ఞమే భువనపు నాభి. పాయింట్అవుట్ చేశాను చూడండి. నీ యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అదే భూమికి మధ్య ప్రదేశం అని మన పెద్దలు నమ్మారు. అసలు మన పెద్దలు నమ్మింది కూడా పుట్టబోయే దేవుని నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షకుడైన దేవుడు పుట్టబోతున్నాడని నమ్మారు. ఆమేన్. ఇంకా ఇలాంటి సంగతులు ఒకటి కాదు, రెండు కాదు, వందలు ఉన్నాయి. ఆచార సాంప్రదాయాల్ని ప్రేమించేలాగా ప్రేమిద్దాం. నేనేమంటున్నాను తెలుసా? సింపుల్ ఒక మాట వినండి. భారతదేశ సాంప్రదాయాల్లో చాలా గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి. మనం కూడా వాటిని ప్రేమించదగ్గ సాంప్రదాయాలు ఉన్నాయి. లోక మర్యాదను అనుసరించొద్దు అంటే మూఢనమ్మకాలను అనుసరించొద్దు అని, వాక్య విరుద్ధమైన దాన్ని చెయ్యొద్దు అని, ఆత్మకు విరుద్ధంగా చెయ్యొద్దు అని, అంతేగాని న్యాయమైనవి మంచివన్నిటిని కొట్టేయమని కాదు. అది సంగతి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? వాస్తవానికి మన దేశ సాంప్రదాయాలు మత సాంప్రదాయాలు కాదు. నిజానికి ఒకప్పుడు సనాతనంలో ఆయుర్వేదికల్ సాంప్రదాయ. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేశ సాంప్రదాయాలు అన్నిట్లో ఆయుర్వేదిక్ ఉంటుంది. ఉదాహరణకి ఇల్లు ఊడవడం, తర్వాత చాన్పు జల్లుతారు, కల్లాపు అంటారు కదా, కల్లాపు చల్లడం, అక్కడ కూడా ఆరోగ్యం ఉంటుంది.
గడపకు పసుపు రాయడం, అక్కడ కూడా ఆయుర్వేదిక్ ఉంది. స్త్రీకి ఏదైనా పెళ్లికైనా ఫంక్షన్కి అయినా వచ్చినప్పుడు స్త్రీలకు కాళ్ళకు పసుపు రాస్తారు, అది ఆయుర్వేదికే, అదేం సాంప్రదాయం కాదు నిజానికి. అది ఒకవేళ సాంప్రదాయం అయితే పురుషులకు కూడా రాయాలిగా, పురుషులకు ఎప్పుడు రాయలే. స్త్రీకి ఎందుకు రాస్తారంటే తడిగా ఉండే ప్రదేశాలలో స్త్రీలు ఎక్కువ కష్టపడుతుంటారు, బట్టలు ఉతికే చోట, గిన్నెలు గడిగే చోట వాళ్ళ కాళ్ళు పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన కాళ్ళ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే ఎక్కువ మంది ఉండే చోట త్వరగా ఇన్ఫెక్షన్. అందుకని పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు రాగానే ఫస్ట్ ఏం చేసేవారంటే శానిటైజేషన్ చేసేవాళ్ళు. మన కరోనా వచ్చినప్పుడు చేతులకు ఊరికి ఏం రాసుకున్నారు మీరు? పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళకు రాసేవాళ్ళు. మనం చెబితే వినం కదా, అందుకే బూచొన్ను చూపించి బూ పెట్టినట్టుగా చెబితే వినమని చెప్పి, ఇది చేయకపోతే అది జరగదు, ఇది చేయకపోతే ఆ దీవెన రాదు, ఈ దీవెన రాదని కొన్ని ముడులు పెట్టారు భయపెట్టి పెద్దలు, ఎందుకంటే మనకు మంచి జరగాలని. మూఢనమ్మకాలు కూడా పెట్టారు, ముఖ్య నమ్మకాలు కూడా పెట్టారు. వాటిని సరిగ్గా చూడాలి క్రైస్తవుడు. ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమో, ఏది మాన్యమో మనం సరిగ్గా చూడాలి. జల్లెడబట్టాలి, కరెక్ట్ గా జల్లెడబట్టాలి. సరిగ్గా విరవడం నేర్చుకోవాలి వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ విధంగా భారతదేశంలో ఒకప్పుడు అంతా కూడా ఆయుర్వేదికల్ సాంప్రదాయం ఉండేది. తోరణాలు కడతారు కదా పండుగలు పెళ్లిళ్ళకు, ఎందుకు కట్టేవాళ్ళు తెలుసా? ఎక్కువ మంది ఇంట్లో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు విడిచిన గాలి అవి లాక్కోవడం కోసం. ఎందుకంటే మొక్కలు ఏం చేస్తాయి, మనం విడిచిన గాలిని అవి తీసుకుని మంచి ఆక్సిజన్ని, ఆ ఉద్దేశంతో చేసేవాళ్ళు. అంతేగాని అదేదో దైవికమైనది సాంప్రదాయం అని కాదు. అందుకే చెప్తున్నాను, మన భారతదేశ సాంప్రదాయాలు ఆరోగ్య సాంప్రదాయాలు. ఇంట్లో ఆవును పెంచుకోవడం ఆరోగ్యం కోసం, ఎందుకంటే పాలు, నెయ్యి, ఇంకా పెరుగు ఇలాంటి స్వచ్ఛంగా దొరకడమే కాకుండా ఆవు ఇంటి ముందు ఉండడం, ఆవుకు ఆ చుట్టూ ఉండేటువంటి వాయువు కూడా శుద్ధి చేయబడుతూ ఉంటుంది. అది ఆరోగ్యానికి. రావి చెట్టు చుట్టూ ఏమనేవాళ్ళు? దాని చుట్టూ స్త్రీలను ప్రదక్షిణ చేయమనేవాళ్ళు. వాస్తవానికి ఏమిటో తెలుసా? రావి చెట్టు ఎక్కడుంటే అక్కడ మైండ్ థెరపీ జరుగుతుంది. శరీరానికి కావలసిన ఆరోగ్యము, రక్తానికి థెరపీ జరుగుతూ ఉంటుంది. ఆ చెట్టులోంచి వచ్చే తరంగాలు అలా పనిచేస్తాయి. దేవుడు సృష్టించుకున్న అద్భుతమైనటువంటి వైద్యం అది. అక్కడ మన వాళ్ళు చెప్తే ఊరికే మానేస్తున్నారని, అక్కడికి వెళ్తేనే పిల్లలు పుడతారని చెప్పేసి దాని చుట్టూ దారం చుట్టడం స్టార్ట్ చేశారు. తులసి చెట్టు దేన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? బ్లడ్ ప్యూరిఫై కోసం. అందుకే ఉదయం లేవగానే స్నానం చేయగానే 2 ఆకులు తెంచుకొని తినేవాళ్ళు. వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి, నువ్వు తులసి చెట్టును తప్పకుండా మొక్కాలి, అప్పుడే నీకు దీవెన వస్తుంది, ఇంట్లో ధనం అంతా సమృద్ధిగా ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి మనం చేయడం స్టార్ట్ చేశారు మన వాళ్ళు. ఆరోగ్యం కోసం అదంతా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సృష్టించాడు భూమి మీద వాటన్నిటిని, మొక్కలని. కానీ మన వాళ్ళు మనుషుడు వివిధ తంత్రములను కల్పించుకున్నాడు. ఈరోజు మనం ఆ తంత్రములను చూసి ద్వేషిస్తున్నాం, కానీ ముఖ్యమైన దాన్ని మర్చిపోతున్నాం. మీరు చెప్పండి, పెళ్లి కొడుకును చేసేటప్పుడు క్రైస్తవులైనా సరే వాడి ఒంటికి ఏం రాస్తారు? హలో, రాస్తారా? మరి అప్పుడు లోక మర్యాద అనిపించలా? మనకు నచ్చినప్పుడు ఏది అనిపించదు, మనకు నచ్చనివన్నీ లోక మర్యాద అనిపిస్తుంది. మరి అపార్థంగా అంటే అవ్వమా? అదేదో మనం ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ప్రవర్తిస్తాం. మనం ఈ లోక సంబంధులమే, క్రీస్తు వారం అయ్యాం. అందరినీ క్రీస్తుని పరిచయం చేయడానికి అందరికీ పొరబడుతున్నాం. మనం కొన్నిట్లో పొరబడుతున్నాం. పెళ్లి కొడుక్కి పసుపు రాస్తాం, రాసిన తర్వాత వాడిని సిద్ధపరిచి ఏమంటారు తెలుసా మన వాళ్ళు? మూఢనమ్మకం చెప్తున్నా, ఊరు పొలి మేర దాటొద్దు నాన్న, అరిష్టం, మంచిది కాదు అంటే వాడు ఏదో సైలెన్స్గా ఉంటాడు. ఆ రాత్రే వాడికి 24 గంటల పొట్టు నొప్పి వచ్చింది అనుకో, అప్పుడేమంటావు? దాటరాదు నాన్న అంటావా? అప్పుడు అంబులెన్స్ వస్తుంది, వీడు ఊరు బయటికి వెళ్తాడు. అప్పుడేం రాదా? అరిష్టం. నాన్న వద్దురా, అరిష్టం, రేపు తెల్లవాడితే పెళ్లి కదా, చావొచ్చేలాగుంది ఇక్కడ, నన్ను బయటికి తీసుకెళ్ళు. మూఢనమ్మకాలు ఎప్పుడు దేన్ని ఆపలేవు. అసలు ఒక మాట చెప్పనా, క్రైస్తవులమే పేరుకి ఇప్పటికీ వాస్తును చూడకుండా ఇల్లు కట్టాం మనం. అయ్యో, ఇంత పెద్ద మూఢనమ్మకాలు పెట్టుకొని మనం ఇంకొందరికి చెప్తుంటాం అనమాట. నేను అదే చెప్తున్నాను, భయం. ఏ దిక్కును నమ్మకండి, దిక్కులు చేసిన దేవుని మాత్రమే నమ్ముకోండి. ఆయన అన్ని దిక్కులుగా సహాయం చేస్తాడు. ఒక పెద్ద రహస్యం చెప్పనా, నువ్వు ఏ మూఢనమ్మకం నమ్ముతావో సాతాను అక్కడి నుంచి నీకోసం పనిచేస్తున్నాడు. కావాలనే నువ్వు దాన్ని నమ్మేటట్లు చేస్తున్నాడు. ఇప్పటికి కూడా చూడండి, కొందరు బయటికి వెళ్తుంటే ఎవరైనా హచ్చి అన్నారనుకో, అరే నీకు వినబడ్డ హచ్చి ఒకటే వినబడింది, నీకు వినబడకుండా వీధులు ఎన్నిసార్లు హచ్చుతున్నారో. నువ్వు
బస్సు ఎక్కగానే ఎవడో ఒకటి తుమ్మాడు అప్పుడేంటి పరిస్థితి? పోనీ ఫ్లైట్ ఎక్కినప్పుడు తుమ్మాడు అప్పుడు వద్దు. పిల్లు ఎదురుగానే వెనక్కి వెళ్ళిపోవడం, అరే పిల్లులు పెంచుకొని విదేశాల్లో బాగానే ఉన్నారు వాళ్ళు. ఈ మూఢనమ్మకాన్ని పక్కన పెట్టాలి. ఎవరైనా చనిపోతే ఎవరింటికైనా వెళ్ళి నిద్ర చేయాలంట, అయ్యో పాపం, లేకపోతే ఏమైంది మళ్ళీ చావు అయిద్దంట. మరి నిద్ర చేసిన చావులు వస్తున్నాయి కదా ఇంట్లో. మనుషులు ఇంట్లో కాకపోయినా చర్చిలోనైనా నిద్రపోవాలంట. ఇవి మానేయండి ఫస్ట్. మళ్ళీ చావుకు నిద్ర రావడమే కదా, నిద్రకు వచ్చిన వాడు మళ్ళీ బట్టలు కూడా పెట్టాలండి. వ్యాపారం అప్పట్లో వ్యాపారాలు బాగా జరగడానికి కొన్ని ఆచారాలు పుట్టాయి. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఆచారాలు పుట్టించే వ్యక్తులకి కనెక్షన్ ఉండింది ఆ దినాల్లో. మనుధర్మశాస్త్ర కాలం ప్రస్తావన చెప్తున్నా నేను. ఇంకా వద్దు, ఎవరిని తప్పు పట్టడమో ఎవరిని విమర్శించడమో కాదు, అందరం వివరంగా అన్ని విషయాలు తెలుసుకుంటే చాలా సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చివరిగా కొందరు భక్తులు, కొందరు మనుషులు ఏమన్నారో నేను మీకు చూపిస్తాను. చెదిరిన ప్రజలు అనే దాంట్లోనే బాబు మనుషులు, పెద్దలు ఏమండి, పోతనామాత్యుడు, తర్వాత వేమన గారు, ఇలాంటి వారు కూడా మన దేశంలో ఏం నమ్మారు ఒకప్పుడు చూడండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తారు ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేమన గారు ఎంతమందికి తెలుసు? వేమన శతకాలు తెలుసు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది కుమారుని, తండ్రి లేని కుమారుడు దాత్రనేలు విశ్వాభిరామ వినురవేమ అన్నాడు. ఆమేన్. చిత్రం ఎంత గొప్పది, మహిమను కన్నది చిన్నది. ఒక కన్యక మహిమను కనబోతుంది. ఎలా తెలిసినకి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రజ ఈ ప్రజ అనే వ్యత్యాసం నా దేవుడికి లేదు. యథార్థముగా మొరపెట్టు వారికి ఆయన సమీపమే కాదు, వారిలో నుండి సత్యం కూడా మాట్లాడతాడు దేవుడు. ఎలాగైనా ప్రజలకు సత్యం చెప్పాలని దేవుడు దీనులను లేవనెత్తుకుని వాడుకునే దేవుడు ఆయన. సత్యము ఎవరి ద్వారానైనా బయటికి వస్తుంది. ఆ రోజుల్లో అన్యజనులలో నుండి కూడా దేవుడు ప్రజల్ని వాడుకున్నాడు. బిలాములాగా, కోరేషులాగా వాడుకున్నాడు ఆయన. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పోతన రావాలి దీని తర్వాత. చూడండి, సరే పెట్టండి. ఈయన పేరు జొరాస్టర్. ఈయన పేరు ఏమిటి? జొరాస్టర్ అంటే పారసిక దేశ మతస్థుల యొక్క పెద్ద ఆయన. జొరాస్టరిజం అని ఉంటుందన్నమాట. అవెస్త వీరి పుస్తకం, వీరి గ్రంథం. ఈయన ఏమన్నాడంటే, సర్వోన్నతుడైన దేవుడు పుట్టబోతున్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన నక్షత్రం ఆకాశమును ఉదయిస్తుంది. మనం గుర్తించేంత వరకు ఆ నక్షత్రమే మనకు మార్గం చూపిస్తుంది. ఏ తరమైనా ఎప్పుడైనా ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టండి అని వాళ్ళ ప్రజలకు ప్రవచన రూపంలో మాటలు రాసి పెట్టాడు వారి గ్రంథంలో. ఎలా తెలుసు వారికి? దేవుడు అందరిని చెదరగొట్టడమే కాదు, తనను గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు కూడా ఇచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు పక్షపాత ధోరణి గల దేవుడు కాదు, యూదులకే దేవుడు కదా, ఆయన అందరికీ దేవుడు. ఆమె. నెక్స్ట్ చూడండి, దీని తర్వాత నెక్స్ట్ వివేకానందుల వారు. ఈయన ఏమన్నారు తెలుసా? అసలు అమెరికా వెళ్ళి యేసుప్రభు మావాడే అని చెప్పొచ్చాడు ఈయన. ఆమె. యేసుప్రభు మావాడే అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడేవి కదా, ఆయన తన పుస్తకాల్లో కూడా ఓంకార స్వరూపుడే క్రీస్తు అని రాశాడు ఆయన. ఆయన కాలంలోకి వెళ్ళి నేను బ్రతుకుంటే యేసు ప్రభు నీళ్లతో పాదాలు కడిగారు, నేనైతే నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవానని అన్నారు. అంతగా క్రీస్తును గుర్తించినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. ఆయన దైవత్వాన్ని గుర్తించిన ప్రజలు. అంటే ఇలాంటి మాటల ద్వారానైనా ప్రజలకి క్రీస్తు పట్లున్న అవగాహన పెరుగుతుందని దేవుడు అలాంటి కొన్ని మాటలు కూడా పలికించాడు. చూడండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈయన పేరు ప్లేటో. ఈయన పేరు ఏమిటి? ప్లేటో. ఈయన ఏమన్నాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు పాలస్తీనాలోనే జన్మించబోతున్నాడు, ఆయన ద్వారానే మానవాళికి రక్షణ అని అన్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఈయన పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన ఏమన్నాడు తెలుసా? కలియుగంలో వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు, అతనే సమస్త ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడని చెప్పాడు. వీరభోగ వసంతుడు అంటే ఎవరు తెలుసా? వీర అంటే రాజు, భోగ అంటే ఆర్భాటం, వసంతుడు అంటే పెళ్లి కుమారుడు, రాయుడు అంటే తీర్పు తీర్చేవాడు. చివరిలో దేవుడంట రాజు వలె ఆర్భాటముతో పెళ్లి కుమారుడై తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని చెప్పాడు ఈయన. తెలియకయే సత్యం మాట్లాడారు. తమ ప్రజలు సత్యము కొరకు నిరీక్షణ కలిగి ఉండేటట్లు దేవుడు చాలా మందిని వాడుకున్నాడు. మీరు చెప్పండి, గాడిదని కూడా వాడుకున్నాడా లేదా బిలామును గద్దించడానికి? మరి మనుషుల్ని వాడుకుంటే జాతిని చూస్తారేమిటి, మతాన్ని చూస్తారేమిటి? ఈ మాత్రం అవగాహన లేకపోతే, వివాదాలు కాకపోతే ఏమొస్తాయి? నెక్స్ట్ ఖచ్చితంగా వివాదాలు వస్తాయి. ఏమండి? ఈయన పేరు పోతన. ఈయన ఏమన్నారు తెలుసా?
ఎవని చే జనించు జగమెవని లోపల యుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవరు మూల కారణం బెవడనాది మధ్యలయుడెవడు వాణినాత్మ భౌనీశ్వరన్నే శరణంబు వేడదనన్నాడు. అంటే అర్థం ఏమిటి తెలుసా? ఈ సమస్త సృష్టి స్థితికి లయాలకు కారకుడెవరో ఆయన ఒక్కడే, ఆ ఒక్కడిని తప్ప నేను ఎవరిని ఆరాధించను అన్నాడు ఆయన. అంటే వీళ్ళు కూడా ఒక్కడిని వెతికారు, కానీ పరిస్థితులు కాలములు వారిని ఇంకో వైపు నడిపించేశాయి. దేవుని ప్రపంచమంతా ఒక్కడినే వెతికింది. ఆ ఒక్కడిని నిరూపించడానికి ఈరోజు ఆయనకు ఆయుధాలు కావాలి, సువార్త చెప్పే వీరుడు కావాలి, జ్ఞానముగా ఆలోచన చెప్పగలిగినటువంటి సహకారుడు కావాలి. నీ గిన్నె నిండి అనేకులలో జ్ఞానము పొర్లాలి. దేవునికి స్తోత్రం. ఒకనాటి రోజుల్లో పెద్దలు బైబిల్ కాలేజీకి వెళ్ళింది తక్కువ, పరిశోధన కూడా తక్కువ, ప్రార్థనా గది అనుభవం, కన్నీళ్లతో సంఘ నిర్మాణం, అందరినీ దేవుని కొరకు జాగ్రత్త చేయడం, ఇదే ఆనాటి దినాల్లో ఎక్కువ మంది చేయడం ద్వారా వాక్యము, పరిశీలన, సిద్ధాంతం, పునాది అనే వాటి మీద అవగాహన తగ్గిపోయి ఈ పెరుగుతున్న కాలంతో పాటు అవి వివాదాలుగా మారిపోయాయి. ఎందుకంటే బొట్టు తీయమని బైబిల్ చెప్పలేదు, తెల్లచీర కట్టుకుంటేనే భక్తులని బైబిల్ చెప్పలేదు, బంగారం సమర్పిస్తే తప్ప నువ్వు భక్తి చేయడం కుదరదని బైబిల్ చెప్పలేదు. ఇలాంటివన్నీ సిద్ధాంతాలుగా మారేసరికి భారతదేశంలో వేటిని ఎక్కువ సెంటిమెంట్ గా భావిస్తారో, వేటిని ఎక్కువగా గొప్పదిగా భావిస్తారో వాటిని మనం ఖండిస్తున్నట్టుగా అనుకొని మన శత్రువులు అయ్యారు. నిజానికి బొట్టు పెట్టుకున్నట ఎందు ఏమీ లేదు, పెట్టకపోవట ఎందు ఏమీ లేదు, తెల్ల బట్టలు వేసుకున్నట ఎందు ఏమీ లేదు, వేసుకునకపోవట ఎందు ఏమీ లేదు, సమర్పించుకున్నట ఎందు కాదు, సమర్పించకపోవట ఎందు కాదు. సువార్త బోధ మూడే విషయాలు ఆధారం చేసుకుని ఉన్నాయి. ఒకటి సృష్టికర్త అయినవన్నీ తెలుసుకోవాలి, రెండవది ఆయన్ని ప్రాణంగా ప్రేమించాలి తెలుసుకున్నాక, మూడవది ఆయనకు నచ్చిందే చేయడం కొరకు బ్రతకాలి, భక్తి చేయాలి. ఈ మూడు జాగ్రత్తగా చేస్తే ఏవి మారాలో అవి మారిపోతాయి, ఏవి తీసేయాలో అవి తీసేస్తారు. భక్తి పెరుగుతున్న కొద్దీ మార్పు, భక్తి పెరుగుతున్న కొద్దీ పరివర్తన, దానికి అదే వచ్చేస్తుంది, రూపాంతరం పొందే వరకు నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను 20 సంవత్సరాల నా సేవా జీవితంలో ఎప్పుడెవరిని బొట్టు తీయమని లేదు, తెల్లబట్టలు వేసుకోమని లేదు, అవి ఇవని ఏం మాట్లాడలేదు. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, దేవునితో సహవాసం పెరుగుతున్న కొద్దీ వారే తీసేశారు, వారే మార్చుకున్నారు. ఆత్మదేవుడు బోధిస్తాడంట, వివేకం ఇస్తాడంట, ఆత్మదేవుడి ఆలోచన ఇస్తాడంట. ఎందుకంటే 3 చెప్పాను కదా, ఆయన తెలుసుకోవాలి, ప్రాణంగా ఆయన ప్రేమించాలి, మూడోది ఆయనకు నచ్చింది చేస్తూ బతకాలి. అన్ని మారిపోతాయి, ఆయనకు నచ్చినట్లు ఆయన రూపంలో మారిపోతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రజా, ఈ చివరి రోజుల్లో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సంగతులన్నిటి కొరకు దేవునికి స్తోత్రం చేద్దాం, కృతజ్ఞతలు చెబుదాం. ఇన్నిటి విషయంలో అవగాహన కలిగించినందుకు స్తోత్రం చెప్దాం. మతాల మధ్యలో వివాదం లేకుండా, ప్రజల మధ్యలో గొడవలు లేకుండా మనం వివేకము, జ్ఞానం గల వారమై ఉందాం. విమర్శలు, దూషణల కంటే వివరణ చాలా ముఖ్యమైనది. చేయెత్తి వేడుకుందామా దేవునికి? ఒక్కసారి చేయెత్తి స్తోత్రం చేద్దామా? ఎత్తిన ఏ చెయ్యి ఖాళీగా దిగకుండా దేవా, నీ దయగలిగిన కృప వారి మీద ఉండనివ్వండి, నీ పక్షమున నీ పిల్లలు నిలబడనివ్వండి. ఈ రోజు విన్న ఈ సంగతుల ద్వారా వారి భక్తి నూతనం కానివ్వండి, వారి విశ్వాసం నూతనం కానివ్వండి, వారి ఆలోచన విధానం నూతనం కానివ్వండి. అనేకులకు నీ పిల్లలు మార్గం కానివ్వండి, నీ వెలుగు నీ పిల్లల్లో ఉండనివ్వండి, నీ పిల్లలు మండుతున్న దీపమై వర్ధిల్లనివ్వండి. స్తుతికి ఆధారమా, స్తోత్రార్హుడా, మహోపకారి, ఆలోచనకర్త నా దేవా, క్రైస్తవ సమాజంలో కూడా సమాధానపరుచున్నాయి. తొందరపడి మాట్లాడుతున్న అన్నదమ్ముడు వారు ఏదో గొప్ప మంచి పని చేయాలనుకుని తమకు తెలియకుండానే ఎంతో అనర్థాన్ని చేస్తున్నారయ్యా. కయ్యను వలె ప్రవర్తిస్తున్నారయ్యా, కోరావు వలె ప్రవర్తిస్తున్నారయ్యా. జ్ఞానమును స్థాపించాలనుకుని ప్రేమను సమాధి చేస్తున్నారయ్యా. జ్ఞానమునకు న్యాయం చేయాలనుకుని ప్రత్యక్షతను సమాధి చేస్తున్నారు. తండ్రి, నీ పిల్లలు దర్శించు. ఈ మాటలన్నీ నావి కాదు, నీవే ప్రభువా. ఏ మనుషుడు తన సొంత జ్ఞానమును బోధించగలడు? నీవు ప్రత్యక్షపరచకపోతే, నీవు బయలుపరచకపోతే ఏ నరుడైనా, ఏ అపోస్తలుడైనా, ఏ ప్రవక్త అయినా చెప్పగలడా? నా దేవా, నీవే ఆలోచనకర్త. అందరినీ స్వాధీనపరచుకో, అందరికీ ఆలోచన నేర్పించు. మేమందరం నీ అధికారంలో ఉండాలనుకుంటున్నాం. నా దేశం సత్యం తెలుసుకొని స్వామి, ఆచారాలు, సాంప్రదాయాలు మార్చడం కాదు, నిన్ను పరిచయం చేయడమే క్రైస్తవుడు, క్రైస్తవ బోధ. ఆనాటికి ఈనాటికి అవగాహన లోపిస్తున్నటువంటి ఈ కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మధ్యవర్తిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడా, మీరు సత్యం నుండి సర్వసత్యములోకి నడిపించే మధ్యవర్తివి, ఆలోచన కర్తవి. మమ్మల్ని నడిపించవా ప్రభువా? మేం బలహీనులం, మేము ప్రభువా నీ ముందు నిలుచుటకైనను యోగ్యులం కాదు. కానీ మా తల మీద ఉన్నది నీ అభిషేకం. కాలంతో పాటు మేము అనేక విషయాలు మార్చుకుని నేర్చుకుంటున్నాం.
కాలంతో పాటు మేము స్థిరపడుతున్నాం. కాలంతో పాటు మమ్మల్ని మేము కట్టుకుంటున్నాం ప్రభా. మా ఆయుష్ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీ ఆలోచన చేత మమ్మల్ని నింపండి తండ్రి. మమ్మల్ని నింపండి తండ్రి. ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకునే కృప మాకు ఇవ్వండి తండ్రి. ఈ వేదన నీదే, ఈ బాధ నీదే, ఈ ప్రేమ నీదే. అయ్యో ప్రభువా, జ్ఞానం కోసం పోట్లాడుకుని దూషణగా మార్చు అన్నదమ్ములందరూ పోట్లాడుకుని భక్తికి విరుద్ధమై తమను తాము నిరూపించాలనుకుని సత్యమును సమాధి చేస్తున్నటువంటి, ప్రేమలు చల్లారిపోతున్న, విశ్వాసము చల్లారిపోతున్న, వినయము కనబడిపోతున్న, శిష్యత్వము సమాధి అవుతున్న ఈ దౌర్భాగ్య కాలాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ప్రభువా, మాలో దోషములున్నాయి, మాలో లోపములున్నాయి, మాలో పొరపాట్లున్నాయి. సరి చేసుకోవడానికి మాకు ఆయుష్నిచ్చావు. నేర్చుకునే కృపను, వివేచనను, ప్రత్యక్షత గల మనస్సును మా అందరికి వరముగా ఇవ్వు. నీ కృపావాక్యమునకు నీ ప్రజలను అప్పగిస్తున్నాను, దయ చూపించు. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని సర్వోత్తమమైన నీ నామములో, యేసు దివ్య నామములో ప్రార్థిస్తూ బతిమాలుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక.